క్రైస్తవులారా ఐపీఎల్ అయిపోయింది, దయచేసి కాస్త సీరియస్ అవుదాం మనమందరం. సుప్రీంకోర్టు లాయర్ అశ్విన్ ఉపాధ్యాయ్ ఎవరైతే యాంటీ కన్వర్షన్ బిల్ పేరుట సుప్రీంకోర్టులో కేసు వేశారో అతను రీసెంట్ గా ఒక మాట మాట్లాడారు. ఈ రిలీజియస్ కన్వర్షన్ ఆపాలి అని అంటే పోలీస్ వాళ్ళకు కంప్లీట్ పవర్ ఇచ్చేయాలి. ప్రైజ్ లార్డ్, డైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. డ్యూట్ చేస్తున్నా మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక చెప్పబోయే మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి. దయచేసి ఈ వీడియో ఫుల్ చూడండి. క్రైస్తవులారా ఐపీఎల్ అయిపోయింది, దయచేసి కాస్త సీరియస్ అవుదాం మనమందరం. నిన్న స్టేటస్ అంతా చూస్తూ ఉంటే మన క్రైస్తవులు సేవకుల ఫోన్లలో కూడా ఐపీఎల్ స్టేటస్ అనేది భయంకరంగా కనిపించింది. ఎవరిష్టం వాళ్ళది. క్రైస్తవుల పరిస్థితి ఏంటిదో అనేది మర్చిపోతున్నాము, సరదాల వెనుకలో పడిపోతున్నాం. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరు ఎలా బతుకుతారో అది వాళ్ళ డెమోక్రసీ, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఇష్టం అది. కానీ వెనుకలో ఏం జరుగుతుందో అసలు మీకు ఏమైనా తెలుసా? జస్ట్ 5 రోజుల క్రితమే ఒక వీడియో సుప్రీంకోర్టు లాయర్ అశ్విన్ ఉపాధ్యాయ్ ఎవరైతే యాంటీ కన్వర్షన్ బిల్ పేరుట సుప్రీంకోర్టులో కేసు వేశారో అతను రీసెంట్ గా ఒక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారు తెలుసా? ముండా ఆదివాసీలలో దాదాపు 33% మంది, అంటే 1/3 మంది క్రిస్టియన్లుగా మారారని ఆయన అన్నారు. ఆదివాసీ క్రిస్టియన్ బన్ చుకే. దాంట్లో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, జస్ట్ ఇమాజిన్ చేయండి ఏం మాట్లాడారో. వాళ్ళు చెప్తున్న మాట ఏంటిదంటే 6 నెలల్లో యాంటీ కన్వర్షన్ బిల్ అనేది చేయగలుగుతాము, జస్ట్ ఇన్ 6 months. రెండోది, ఈ ఫోర్స్ కన్వర్షన్ ఆపాలి, ఈ రిలీజియస్ కన్వర్షన్ ఆపాలి అని అంటే పోలీస్ వాళ్ళకు కంప్లీట్ పవర్ ఇచ్చేయాలి. వాళ్ళకు కన్వర్జన్ జరిగిన ప్రతి చోట వాళ్ళు వచ్చి కొట్టేసి పోలీస్ వాళ్ళకి ఇష్టం ఉన్న ప్రకారంగా పని చేసేస్తే కన్వర్జన్ ఆగిపోతుందని పైగా యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం అనేది జరిగింది. మనం ఏమంటే గనక ప్రవీణ్ అన్న టాపిక్ అయిపోయింది, బాగానే ఉంది, దాని గురించి చేయాల్సిన హల్చల్ అంతా బాగా చేసేసాము, వెరీ గుడ్ అయిపోయింది. దీని గురించి మనం ఇప్పుడు పట్టించుకోము కూడా. ఎందుకనంటే పని అయిపోయింది, మన పేరు మనం సంపాదించుకున్నాము, మనం ఎక్కడ ఎదిగితే ఏంటిది, క్రైస్తవులు ఎలా బతుకుతే మాకేంటిది, మేము ఫేమ్ అయినామా లేదా అనే ఆలోచనలతో ఉండడం కన్నా వెనుకలో జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎంత డేంజరో మీరు ఊహించుకోలేరు. యాంటీ కన్వర్షన్ బిల్ తో క్రైస్తవుడికి ప్రాబ్లం లేదు, కానీ యాంటీ కన్వర్షన్ బిల్ పేరుట ఎంత దారుణంగా క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయో అనేది మీకు అర్థం కావట్లేదు. పంజాబ్లో అనంట పంజాబ్లో క్రైస్తవులంట సిక్కులకు డ్రగ్స్ అలవాటు చేసి, బాగా వింటున్నారా, సిక్కులకు డ్రగ్స్ అలవాటులు చేసి వాళ్ళను క్రిస్టియన్స్ గా కన్వర్ట్ చేస్తున్నామని ఒక ఆరోపణ. ఇక్కడెక్కడ ఆదివాసీలు ఉన్నారో అక్కడ దాదాపు 1/3 మత మార్పిడులు జరిగాయి. అక్కడ ఇస్లామిక్ మత మార్పిడులు తక్కువ, క్రిస్టియన్ మత మార్పిడులు ఎక్కువ జరుగుతున్నాయి. నేను గ్యారంటీ ఇస్తున్నాను, 6 నెలల్లో మత మార్పిడిని ఆపగలను. गारंटी के साथ कहता हूं, मैं 6 महीने के अंदर धर्मांतरण रोक दूंगा. मात्र 6 महीने के अंदर धर्मांतरण रोक दूंगा. రాజ్యాంగ పరిధిలోనే ఈ మత మార్పిడిని ఆపగలను. మత మార్పిడి చేసే మిషనరీలు, జిహాదీలు భారత్ను వదిలి పారిపోతారు లేదా వేరే పని చేసుకుంటారు. और जिहादी या तो भारत छोड़ के भाग जाएंगे या कोई और काम धंधा करना शुरू करेंगे, मेहनत मजदूरी करेंगे, धर्मांतरण करना बंद कर देंगे. మత మార్పిడి ఎందుకు జరుగుతోందంటే ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం. ఒక డ్రైవర్ ఉద్యోగం చేస్తే 25,000 సంపాదిస్తాడు, టీచర్ అయితే 60,000 రూపాయలు, సైనికుడైతే 75,000, ఇంజనీర్ లేదా డాక్టర్ అయితే ₹1,50,000 సంపాదిస్తాడు. కానీ మత మార్పిడి చేస్తే 4 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తాడు. इंजीनियर डॉक्टर बन जाएगा, 1.5 लाख रुपए कमा लेगा, लेकिन वो धर्मांतरण कराने लगता है तो 4 से 5 लाख रुपए कमाता है. మనం అందరం సరదాకు ఎంజాయ్లకు అలవాటు అయిపోయామండి మనం. ఐఎమ్ సారీ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ బాధపడినా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకు అనంటే జరుగుతున్న పరిస్థితి మీ ముందు తీసుకురావడమే నా పని. క్రైస్తవులుగా ఒక క్రైస్తవులుగా మీకు అందరికీ నేను అప్డేట్ చేస్తున్నాను. క్రైస్తవులుగా మీరు నా వీడియో చూస్తున్నారు, దాన్ని బట్టి మీకు నేను ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. కానీ చూడడం ఒకటేనా? మనం ఇంకా అవేర్ కామా? ఇక్కడ ఏం మాట్లాడారో నేను యాజ్ ఇట్ ఈస్ గా తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మీకు పంపిస్తున్నాను. కాపీరైట్స్ వస్తాయి, వీలైతే నా ఛానల్ డిలీట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయేమో. ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద మీడియాలోకి వెళ్ళి నేను తీస్తున్న వీడియోస్ ఇవి. ఇప్పటికే కొన్ని ఛానల్స్ ఎలా అయిపోయాయంటే కనుక వాళ్ళ వీడియో మనం పెడితే స్ట్రైక్ రేట్ పెట్టిస్తున్నారు. పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాళ్ళ ఛానల్స్ బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంత రిస్క్ తీసుకొని నేను ఎవరి కోసం వీడియోలు చేస్తున్నాను? నాకు వ్యూస్ కోసం, నాకు ఏదో చేయనిగా కాదు కదా, మీకు అందరికీ అప్డేట్ చేయడానికి జరుగుతున్న పరిస్థితి నేను చెప్తున్నాను. నేను
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండీ గారు నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అందులో ఆదివాసీల మత మార్పిడులు ఎలా జరుగుతున్నాయో చెప్పారు. ముండా ఆదివాసీలలో దాదాపు 33% మంది, అంటే మూడింట ఒక వంతు మంది క్రిస్టియన్లుగా మారారని ఆయన అన్నారు. ఆదివాసీ క్రిస్టియన్ బన్ చుకే. ఇదే పరిస్థితి ఛత్తీస్గఢ్, ఒడిషా, మహారాష్ట్రల్లోని ఆదివాసీలలో కూడా ఉంది. ఎక్కడెక్కడ ఆదివాసీలు ఉన్నారో అక్కడ దాదాపు మూడింట ఒక వంతు మత మార్పిడులు జరిగాయి. అక్కడ ఇస్లామిక్ మత మార్పిడులు తక్కువ, క్రిస్టియన్ మత మార్పిడులు ఎక్కువ జరుగుతున్నాయి. వహా పే ఇస్లామిక్ కన్వర్జన్ కమ్, క్రిస్టియన్ కన్వర్జన్ జ్యాదా హో రహా హై. పంజాబ్లో కూడా దాదాపు మూడింట ఒక వంతు మత మార్పిడులు జరిగాయి. అక్కడ డ్రగ్స్ ఇచ్చి మత మార్పిడులు చేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండీ గారు మూడింట ఒక వంతు ఆదివాసీలు మతం మారారని చెబుతున్నారు. కానీ ఈ మత మార్పిడులను ఎలా ఆపాలో చెప్పడం లేదు. ఆదివాసీ కన్వర్ట్ హో గయే, లేకిన్ యే నహీ బతా రహే హై కి కన్వర్జన్ రుకేగా కైసే. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మత మార్పిడి అనేది ప్రపంచ సమస్యనా లేక స్థానిక సమస్యనా? ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లో జరుగుతోందా? చైనా, జపాన్, సింగపూర్లలో మత మార్పిడులు జరుగుతున్నాయా? అరబ్ దేశాలైన దుబాయ్, కువైట్, అబుదాబీలో మత మార్పిడులు జరుగుతున్నాయా? లేదంటే మత మార్పిడి అనేది స్థానిక సమస్య కాదు, ప్రపంచ సమస్య కాదు. ధర్మాంతరం న తో లైలాజ్ సమస్య హై, న పూరీ దునియా మే సమస్య హై, న విశ్వవ్యాపీ సమస్య హై. ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడుకుందాం. భారత రాజ్యాంగం మత మార్పిడికి అనుమతిస్తుందా? ఏమాత్రం అనుమతించదు. బిల్కుల్ నహీ దేతా. ఆర్టికల్ 25లో స్పష్టంగా ఉంది, మత స్వేచ్ఛ ఉంది, కానీ మత మార్పిడి స్వేచ్ఛ లేదు. మత స్వేచ్ఛ అనేది ప్రజాశాంతి భద్రతలు, ఆరోగ్యం, నీతి నియమాలకు లోబడి ఉంటుంది. కాబట్టి భారత రాజ్యాంగం మత మార్పిడికి అనుమతి ఇవ్వదు. అయితే మత మార్పిడి ఎందుకు జరుగుతోంది? ధర్మాంతరం హో క్యూ రహా హై? దీన్ని ఎలా ఆపాలి? నేను బాబులాల్ మరాండీ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. ఒక డాక్టర్ వ్యాధి గురించి మాత్రమే మాట్లాడి మందు గురించి మాట్లాడకపోతే చికిత్స ఎవరు చేస్తారు? డాక్టర్ జిస్కో బీమారీ ఠీక్ కర్నా హై वही केवल दवा की बात करे, वो केवल बीमारी की बात करेगा और वो अपनी व्यवस्था दिखाएगा, तो फिर इलाज कौन करेगा? బాబులాల్ మరాండీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మత మార్పిడిని జాతీయ భద్రతకు ముప్పుగా ఎందుకు ప్రకటించలేదు? धर्मांतरण को राष्ट्र की सुरक्षा के लिए खतरा क्यों नहीं घोषित किया? దేశ సమైక్యతకు, అఖండతకు ముప్పుగా ఎందుకు ప్రకటించలేదు? దేశద్రోహంగా ఎందుకు ప్రకటించలేదు? एकता अखंडता के लिए खतरा क्यों नहीं घोषित किया? యుద్ధం ప్రకటించినట్లు ఎందుకు భావించలేదు? సంఘటిత నేరంగా ఎందుకు ప్రకటించలేదు? ఈ అధికారాలన్నీ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదు. धर्मांतरण को वेजिंग वॉर क्यों नहीं डिक्लेयर किया? धर्मांतरण को एक संगठित अपराध क्यों नहीं घोषित किया? ये सारा अधिकार मुख्यमंत्री के पास होता है, ये सारा अधिकार प्रदेश सरकार के पास है. प्रदेश सरकारें ये कर सकती है, दुर्भाग्यवश नहीं किया गया. నేను గ్యారంటీ ఇస్తున్నాను, 6 నెలల్లో మత మార్పిడిని ఆపగలను. गारंटी के साथ कहता हूं, मैं 6 महीने के अंदर धर्मांतरण रोक दूंगा. मात्र 6 महीने के अंदर धर्मांतरण रोक दूंगा. రాజ్యాంగ పరిధిలోనే ఈ మత మార్పిడిని ఆపగలను. మత మార్పిడి చేసే మిషనరీలు, జిహాదీలు భారత్ను వదిలి పారిపోతారు లేదా వేరే పని చేసుకుంటారు. और जिहादी या तो भारत छोड़ के भाग जाएंगे या कोई और काम धंधा करना शुरू करेंगे, मेहनत मजदूरी करेंगे, धर्मांतरण करना बंद कर देंगे. మత మార్పిడి ఎందుకు జరుగుతోందంటే ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం. ఒక డ్రైవర్ ఉద్యోగం చేస్తే 25,000 సంపాదిస్తాడు. టీచర్ అయితే 60,000 రూపాయలు, సైనికుడైతే 75,000, ఇంజనీర్ లేదా డాక్టర్ అయితే ₹1,50,000 సంపాదిస్తాడు. కానీ మత మార్పిడి చేస్తే 4 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తాడు. इंजीनियर डॉक्टर बन जाएगा, लाख 1.5 लाख रुपए कमा लेगा, लेकिन वो धर्मांतरण कराने लगता है तो 4 से 5 लाख रुपए कमाता है. ఆదివాసీల మత మార్పిడికి 1 లక్ష రూపాయల రేటు ఉంది. యాదవ, పటేల్, కుర్మీ, కేవట్ रेट है 1 लाख रुपए पर परिवार. अगर थोड़ा और ऊपर आ जाइए, अगर पिछड़ों को कन्वर्ट करा दिया, यादव, पटेल और कुर्मी और केवट को कन्वर्ट करा दिया तो 4 से 5 लाख रुपए. వంటి వెనుకబడిన కులాలను మతం మారిస్తే 5 లక్షలు, బ్రాహ్మణ, క్షత్రియులను మతం మారిస్తే 10 లక్షలు. ఒక వ్యక్తి నెలకు 5 నుండి 6 మందిని మతం మార్చగలడు. ఒక ఆదివాసీ డబ్బు ఆశతో మతం మారితే అతను తన గ్రామంలో తన బంధువులను, తన ఊరిలోని వారిని మతం మార్చగలడు. ఏం మాట్లాడారో నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి కొన్ని పాయింట్స్ మాత్రమే మీకు పెడతాను. కేవలం కొన్ని పాయింట్స్ మాత్రమే పెడతాను. ఒక్కసారి దయచేసి ప్లీజ్ దీన్ని చూడండి. క్రైస్తవుల పైన యాంటీ కన్వర్జన్ బిల్ పైన జరుగుతున్న ప్రాబ్లమ్స్ మీ ముందు చూపెడుతున్నాను, చూసినారా? దీనికి మీరు స్పందిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. వ్యవస్థను మార్చాలి, చట్టాలను మార్చాలి, భయం కలిగించాలి, ఫండింగ్ను ఆపాలి. మత మార్పిడిని 6 నెలల్లో ఆపడానికి ఇలా చెయ్యాలి. 1. భారతీయ న్యాయ సంహితలో మత మార్పిడి నేరాలపై ఒక అధ్యాయం చేర్చాలి. దీనితో దేశవ్యాప్తంగా పోలీసులు మత మార్పిడి చేసేవారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. 2.
ఒకే దేశం ఒకే పోలీస్ కోడ్ను రూపొందించాలి. 1861 పోలీస్ చట్టం మార్చి పోలీస్ సంస్కరణలు చెయ్యాలి. పోలీసులను స్వతంత్రంగా నిష్పక్షపాతంగా చెయ్యాలి. 3 మత మార్పిడిని జాతీయ భద్రతకు ముప్పుగా ప్రకటించాలి. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ NSA కింద చర్యలు తీసుకోవాలి. 4 మత మార్పిడిని చట్టవిరుద్ధ కార్యకలాపంగా ప్రకటించాలి. UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలి. 5 మత మార్పిడిని సంఘటిత నేరంగా ప్రకటించాలి. మహారాష్ట్రలో MCOCA, గుజరాత్లో GUJSA, యూపీలో గ్యాంగ్స్టర్ యాక్ట్ వంటి చట్టాలను ఉపయోగించాలి. 6 మత మార్పిడిని యుద్ధ ప్రకటనగా పరిగణించాలి. దీనికి సంబంధించిన చట్టాలను అమలు చేయాలి. 7 మత మార్పిడిని దేశద్రోహంగా పరిగణించాలి. 8 1894 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ద్వారా చర్చిలకు మిషనరీలకు ఇచ్చిన భూములను తిరిగి తీసుకోవాలి. 9 FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలి. విదేశీ ఫండింగ్ను ఆపాలి. 10 మైనారిటీని నిర్వచించాలి. నకిలీ మందులు, డ్రగ్ జిహాద్, హవాలా, నల్లధనం, బినామీ లావాదేవీలను ఆపాలి. 11 మత మార్పిడి చేసేవారి ఆస్తులను జప్తు చేయాలి. పౌరసత్వాన్ని రద్దు చేయాలి. జీవిత ఖైదు లేదా ఉరిశిక్ష విధించాలి. 12 మాకాలే, మదరసా, మిషనరీ విద్యా విధానాన్ని మార్చి అందరికీ ఒకే రకమైన విద్యను అమలు చేయాలి. ఇది ఏ మతానికి ఏ కులానికి సంబంధించింది కాదండి. ఇది క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లం ఇది. సో కాబట్టి క్రైస్తవులే దీన్ని సెట్ చేసుకోవాలి. దీనిపైన వీళ్ళు పోరాడాలి. మనము క్రికెట్ అంటున్నామే కానీ మన క్రైస్తవ జీవితము రోజు రోజుకి రోడ్డు మీదకి వచ్చేస్తుందని మనం మర్చిపోతున్నాం. జాషువా డానియల్ గారు కావచ్చు, VKR గారు కావచ్చు, హనీ జాన్సన్ గారు కావచ్చు, అనిల్ గారు కావచ్చు, అజయ్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ ఈ వీడియోని మీరు దయచేసి స్పందిస్తారని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ వీడియో పైన మీరు ఇంకా మంచిగా మాట్లాడగలుగుతారు. మీరు నాకన్నా మంచిగా మాట్లాడగలుగుతారు, చాలా నీట్గా మాట్లాడగలుగుతారు. సో కాబట్టి మీరు కూడా దీనికి స్పందిస్తారని నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.